అందరికీ వందనాలు. రామగుండం నుంచి ఉజ్జయినికి వెళ్ళడానికి ట్రైన్ వచ్చింది. ఇంతలో రామగుండంలో ఒక మేనేజర్, అతను ఏదో బ్యాంకులో పనిచేస్తాడు అనుకుంటా, వచ్చి కూర్చున్నాడు ఏసీ కోచ్లో. తర్వాత ట్రైన్ బయలుదేరింది. ఇంతలో రామగుండం తర్వాత ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి సిర్పూర్ కాగజ్ నగర్ వచ్చింది. సిర్పూర్ కాగజ్ నగర్లో ఒక అమ్మాయి వచ్చి కూర్చుంది అతనికి ఆపోజిట్ బర్త్లో. తర్వాత బ్యూటిఫుల్గా ఉండడంతో అతను కూడా చూశాడు. ఆ అమ్మాయి నవ్వుతూ సౌజ్ఞలు ఇలా మామూలుగా నవ్వడం మొదలుపెట్టింది. తర్వాత ఇతడు ఉబ్బి తబ్బిపోయిపోయాడు. ఇంతలో ఆ అమ్మాయి అతని పక్కకు వచ్చి కూర్చుంది. తర్వాత భుజానికి భుజాన్ని తాకిస్తూ ఇట్లా మాటలు వల్ల ఇప్పటివరకు ఏం లేవు. తర్వాత ఆ అమ్మాయి మెల్లగా అతని చెవులోకి వచ్చి, నీ దగ్గర ఉన్న క్రెడిట్ కార్డులు, నగదు, నీ మెళ్ళో చైను, తర్వాత నీ సెల్ ఫోన్ నాకు ఇచ్చేయి, లేకపోతే నేను ఇక్కడ అల్లరి చేస్తాను, నువ్వు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నావు, నాతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నామని చెప్పేస్తాను, అందరితోటి ఇక్కడ అల్లరి చేస్తాను అని చెప్పేసి. అతను ఒక్కసారి ఆలోచించి ఒక పెన్ను అను తన బ్యాగులోంచి పెన్ను అను పేపర్ తీసి రాశాడు. అమ్మాయి, నువ్వేం చెప్పదలుచుకున్నావో నాకేం అర్థం కాలేదు, నాకు వినరాలేదు, నువ్వేం చెప్దాం అనుకుంటున్నావో దయచేసి ఈ పేపర్ మీద రాయి అని చెప్పేసి రాశాడు. ఆ అమ్మాయి కూడా అదే విధంగా రాసింది. అతను ఏమన్నదో రాసిన తర్వాత అతడు ఆ పేపర్ను లోపల జేబులో పెట్టుకొని ఒక పెద్దగా దీర్ఘంగా ఒక శ్వాస తీసుకొని తర్వాత, అమ్మాయి ఏమన్నావు నువ్వు ఇప్పటి వరకు, మళ్ళోసారి ఏమన్నావో అని చెప్పేసి గట్టిగా అన్నాడు. దీనిలో సంక్షిప్తమైనటువంటి సమాచారం ఉంది, అత్యంత విలువైనటువంటి సందేశం ఉంది. అదేంటి అంటే, ఏది ఉన్నా కూడా రాతపూర్వకంగా ఉన్నదనుకో, ఎదుటివాడు మాట్లాడడానికి కూడా తప్పించుకోవడానికి కూడా ఆలోచిస్తాడు. నోటి మాటలు నీటి మూటలు లాంటివి, కానీ రాతపూర్వకంగా ఉన్నదనుకో కంట్రాక్చువల్ డాక్యుమెంట్ లాగా అయిపోతుంది. నేను చెప్పేది ఇది వాడేటువంటి వాళ్లకు అర్థమైపోయి ఉంటుందని నేను భావిస్తున్నా. ఈ సందేశం మీకు నచ్చితే తప్పక సంధిస్తారని ఆశిస్తున్నా. మీ స్పందన కోసం ఎదురు చూస్తూ మీ రామడుగు వేణుగోపాల్.